ఎలా ఉంది పానీపూరి? నచ్చిందా? ఇంకా కావాలంటే చెప్పు. మీ మీద నీళ్ళేం పడలేదు కదా? చున్నీ పర్వాలేదు, ఇంటికి వెళ్ళాక ఉతుక్కుంటాను. నువ్వు అందరి విషయంలో ఇలాగే ఉంటావా? ఈ హెల్పింగ్ నేచర్, ఇంత ఒబీడియన్సీ, ఇవన్నీ ఎలా? నువ్వు నవ్వితే బాగుంటావు. నీతో మాట్లాడాక నాకు విషయం అర్థమైంది. నీకన్నా నేను చాలా ఎక్కువ మాట్లాడతాను అని. అన్నిటికీ స్మైలే సమాధానమా? మరి ఇంతసేపు నాతో ఉన్నావు కదా, నాలో నీకు అర్థమైందేంటి? మీకు పానీపూరి అంటే బాగా ఇష్టం అని అర్థమైంది. ఆ జగదీష్ గారి దగ్గరికి. జగదీష్ దగ్గరకా? వాడి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావే? నీ వల్ల ఏది కావట్లేదు కదా, అందుకే నా ప్రయత్నం నేను చేశాను. ఏం చేశావే? ఆ జగదీష్ గారు చేసుకోవాల్సిన లక్ష్మిని మిత్ర తన్నుకుపోతున్నాడని చెప్పాను. ఎలాగైనా లక్ష్మిని సొంతం చేసుకోమని చెప్పి వాణ్ణి రెచ్చగొట్టాను. అంతే, వాడు అగ్గి మీద గుగ్గిలంలా బయలుదేరాడు. ఏం మాట్లాడుతున్నావు శాలిని? అర్థం కాలేదా మీకు? జగదీష్ గాడు ఏదోలా లక్ష్మిని సొంతం చేసుకున్నాడనుకోండి, మిత్ర నా సొంతం అవుతాడు కదా. ఒసే ఒసే, నీ ఐడియా తగలయ్యా. నువ్వు వాడిని ఎందుకు రెచ్చగొట్టావే? వాడు అసలే మూర్ఖుడు. అదే అదే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. బుద్ధుందా నీకు? వర్కౌట్ అవడం ఏంటి? జగదీష్ కి మిత్రకి ఏదైనా గొడవ జరిగి ఏదైనా అయితే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా నీకు? ఒసే, వాడు వెనక ముందు ఆలోచించడే, ఎంతకైనా తెగిస్తాడు. ఇప్పుడు జగదీష్ మిత్ర మీదకి వెళ్ళాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది? ఏదైనా జరగని, నాకు కావాల్సింది నా మిత్ర. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మతుండే ఇలా చేసావా? జయదేవ్ వాళ్ళు డబ్బు పరపతి అన్ని ఉన్నవాళ్ళు. వాళ్ళ అబ్బాయికి ఏదైనా జరిగితే రేపు మన మీద విరుచుక పడతారు. అసలు నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఇప్పుడు ఎలాగండి? ముందు ఫోన్ చేసి ఆ జగదీష్ ఆపాలి. జగదీష్ ఫోన్ తీయట్లేదు. ఇప్పుడు ఆ జగదీష్ వల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఏంటో. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో.
లక్ష్మి, నీకు విషయం చెప్పనా? మా డాడీ నిన్ను కలవమని చెప్పినప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. అయినా డాడీ పదే పదే నీ గురించి చెప్తూ నన్ను కాస్త ఫోర్స్ చేస్తుంటే డాడీ ఎందుకింత మొండిగా వెళ్ళమంటున్నారా అనుకున్నాను. అర్థం కాలేదు. కానీ నిన్ను కలిశాక, నీతో ఈ టైం స్పెండ్ చేశాక టైమే తెలియలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది డాడీ కరెక్ట్గా చెప్పారని. నిన్ను కలవకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేవాడిని. నాకు అలాగే అనిపించిందండి. ఎవరో ఒక నీచుడు నా మీద దాడి చేయబోతుంటే అడ్డుకోవడమే కాకుండా లక్ష్మి నా మనిషి అన్నారుగా, అది చాలదా నా బాధ్యత నిర్వర్తించడానికి? ఇదే నీలో ఉన్న గొప్పతనం. అందుకే గతాన్నంతా కట్టి కబోర్డ్లో పడేసి మనం ఓ కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం. అది ఈ క్షణమే మొదలైంది. హాయ్, ఐఎమ్ మిత్ర. హలో అండి, నా పేరు లక్ష్మి. లక్ష్మి, హాయ్ అండి, నేను మిత్ర. తెలుసు బాబు. మా పిన్ని, మా బాబాయ్. ఓహో, అయితే మీరంతా కలిసి రేపు మా ఇంటికి రావాలి. ఎందుకు బాబు? ఎందుకంటే రేపు నా బర్త్డే. మీరంతా తప్పకుండా రావాలి లక్ష్మిని తీసుకొని. తప్పకుండా బాబు. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాం వస్తాం. లక్ష్మి, లోపలికి రా. రేపు నా బర్త్డే. మీరంతా తప్పకుండా రావాలి లక్ష్మిని తీసుకుని. తెల్లవారితే ఆయన పుట్టినరోజు డేట్ మారుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలా వద్దా? ఈ టైంలో ఫోన్ చేస్తే ఏమనుకుంటారు?
నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు? అదేమీ లేదు. ఏం లేదు జాను. అక్క, ఏదో ఉంది. నీలో నువ్వే సతమతమైపోతున్నావు. అవునా కాదా? అదేం లేదు జాను. అవును, ఇవాళ బావగారి బర్త్డే అన్నావు కదా, మరి విషెస్ చెప్పావా బావగారికి? ఏ బావగారేంటి బావగారు? అప్పుడే ఏదో అయిపోయినట్టు. అవ్వాల్సిందేంటో అవ్వకుండా ఉండదు కానీ ముందు బావగారికి బర్త్డే విషెస్ చెప్పు. జాను ఇప్పుడా? అవునక్క, ఇప్పుడే చెప్పాలి, బాగుంటుంది. ఈ టైంలో ఫోన్ చేస్తే బాగోదేమోనే. వద్దు, నా వల్ల కాదు. ఏం పర్లేదక్క, బావగారు హ్యాపీగా ఫీల్ అవుతారు. వద్దు జాను. నేను ఫోన్ డయల్ చేస్తున్నాను, నువ్వు మాట్లాడాలంతే. జాను వద్దే, ఏమనుకుంటారో ఏమో. లక్ష్మి ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో అక్క, మాట్లాడక్క, మాట్లాడు. హలో లక్ష్మి, నేనే. ఏంటి లక్ష్మి? మీకు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు బాగుండాలి. హాయ్ మిత్ర, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. స్నాక్స్ తీసుకున్నారా? ఇప్పుడే వస్తాను. హాయ్ అన్నయ్య, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా. అవును, నీ బాడీ ఇక్కడుంటే మనసేంటి ఎక్కడో ఉన్నట్టుంది. ఏమంటున్నావురా? అదే అన్నయ్య, వదిన ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నావు కదా. అదేం లేదురా. వస్తుందిలే అన్నయ్య, అప్పటిదాకా కాస్త నీ మైండ్ని వచ్చిన గెస్ట్లకు కూడా షేర్ చేయి. అబ్బా, అన్నయ్య, హ్యాపీ బర్త్డే పెద్దన్నయ్య. థ్యాంక్ యూ రా సంజు. అవును, నా కాబోయే వదిన గారు ఎక్కడా? అయ్యగారు అమ్మగారి కోసమే కళ్ళు మెర్క్యూరీ లైట్స్ చేసుకుని మరీ ఎదురు చూస్తున్నాడు రా. నేను వదిన కోసమే చూస్తున్నాను. ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుతుంది అని ఒకటే క్యూరియాసిటీ నాకు. ఎప్పుడు వస్తుందన్నయ్యా? వచ్చేస్తుందిరా, వెయిట్. పద రమ్మా. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళండి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావయ్యా? మేమెవరూ తెలుసా? అనసు ఎక్కడ? అనసూయ ఆపుతావా? ఏదో సీఎంఓ పిఎంఓ అన్నట్టు అనసూయ అంటే ఎలా తెలుస్తుంది? మేము బర్త్డే పార్టీకి వచ్చామయ్యా. బర్త్డే పార్టీగా? లోన ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు తెలుసా? వెళ్ళండి వెళ్ళండి. ఆ, అది కాదు. ఏయ్, ఎలా కనపడుతున్నావు? మమ్మల్ని బతిమలాడి పార్టీకి పిలిచారు తెలుసా? ఇన్విటేషన్ ఏది? ఇన్విటేషన్ లేకుండానే వచ్చేసామనుకున్నావా? అసలు మేమెవరో తెలుసా? ఈ ఇంటికి చాలా కావాల్సిన వాళ్ళం. అనసూయ ఏంటి? బాబాయ్, అమ్మా లక్ష్మి. అయ్యో అయ్యో, రక్తం వస్తుంది. బాబాయ్
గాయం బాబాయ్, రక్తం పోతోంది. వెంటనే కట్టు కట్టాలి. కట్ట మేడం 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 ఆగండి మేడం మేడం లక్ష్మి, సార్ సార్ ఆగండి మేడం సార్ లక్ష్మి ఆగమ్మా. ఆగండి ఆగండి ఆగండి. లక్ష్మి, నీ గురించి నా కొడుకు నా మనవడు చెప్తోంటే ఏమో అనుకున్నాను. కాని నిన్నిలా చూశాక వాళ్ళు చాలా తక్కువ చెప్పారని అర్థమైంది. అరవిందా, ఓ మూగజీవికి చిన్న గాయమైతేనే తట్టుకోలేకపోయిందంటే ఇక రేపు ఈ ఇంటి కోడలిగా నా మనవడి జీవితంలోకొస్తే ఈ ఇంటిని ఎంత ప్రేమగా చూసుకోగలదు కళ్ళారా చూశాను. అమ్మా లక్ష్మి, తను నా తమ్ముడి భార్య దేవయాని. ఇక తను సంజన. పెద్దనానా, నన్ను నేను పరిచయం చేసుకుంటాను. హలో వదినా, నా పేరు సంజన, మిత్రకి చిన్నాన్న కూతుర్ని, ముద్దుల చెల్లెల్ని, రేపో మాపో నీకు అర్ధమొగుణ్ణి. అమ్మా లక్ష్మి, తను హన్సిక, నా కూతురు. అమ్మా, ఆ, తను నరేంద్ర, లక్ష్మి పిన్ని బాబాయిలు. నమస్కారం అండి. నమస్కారం. లక్ష్మి చెల్లి జాహ్నవి, తమ్ముడు నాని. నమస్తే. ఎవరు చూడలేదు, థ్యాంక్ గాడ్. అయినా మిత్ర నన్ను పట్టించుకోలేదేంటి? లక్ష్మి, ఈరోజు నా బర్త్డే. అందుకే కదా వచ్చాం. నువ్వు నాకు విషెస్ చెప్పలేదు. రాత్రి ఫోన్లో చెప్పింది కౌంట్ కాదు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. వద్దు లక్ష్మి, నీ స్థానం ఎప్పుడూ నా మనసులోనే తప్ప నా కాళ్ళ దగ్గర కాదు. లక్ష్మి, మిత్రకి నువ్వు నచ్చావని చెప్పాడు. మరి నా బిడ్డ మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పలేదు? నేనేం ఫోర్స్ చేయడం లేదు, ఆలోచించుకుని చెప్పు. ఎందుకంటే ఇది నా కొడుకు లైఫ్. వాడి విషయంలో ప్రతిదీ నాకు క్లారిటీ ఉండాలి. ప్రతి మగాడు తన జీవితంలోకి భార్య రాగానే తల్లిని ఒకడుగు వెనక్కి తోస్తాడు అనంటారు. కాని నువ్వు నా కొడుకు లైఫ్లోకి రాకముందే నన్ను కాస్త నిర్లక్ష్యం చేశాడు. మామ్, ఏంటిది? నేను నిన్ను... అలా ఎప్పటికీ జరగదండి. జరిగింది మొన్న. మీరు డేట్కి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది. వాడు నా దగ్గర ఏదో దాచాడు. మిత్ర యమ్మ దగ్గర ఎప్పుడూ ఏది దాచడు. ఏం లేదు మామ్. లక్ష్మి, నువ్వు చెప్పు, ఏం జరిగింది?
చెప్పు లక్ష్మి, అక్కడేమైనా జరిగిందా? ఇందాక జరిగిన ఆ గొడవ గురించి ఎక్కడ చెప్పొద్దు. మమ్మీ డాడీకి తెలిస్తే చాలా టెన్షన్ పడతావు. నిన్నే అడుగుతున్నాను లక్ష్మి. చెప్పాలా వద్దా? అలాగేనండి, ఎవరికి చెప్పను. అలాంటిదేమీ లేదండి. ఏమీ లేకపోతే ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ. కళ్ళు కనిపించట్లేదా? మీకున్నాయిగా కళ్ళు. నువ్వు లక్ష్మి పిన్నివి కదా? మరి లక్ష్మికి పిన్నినే కాదు, వైజాగ్ బ్యూటీ శాలినికి తల్లిని కూడా. తెలుస్తుంది నీ గెటప్పు, నీ వాలకం. అందరూ ఇంతేనా? అసలు కామన్ సెన్సే ఉండదా? అదే ఉంటే మనలాంటి రిచ్ పీపుల్ మీద కన్నెందుకేస్తారు? హలో, ఎక్స్క్యూజ్ మీ, టంగు స్లిప్ అవ్వద్దు, అంత హేళన చేయొద్దు. మాకు ఓ రేంజ్ ఉంది. చా, నువ్వు చానే, నేను చీచీచీ కూడా. మేమేం సంబంధం కావాలని మీ దగ్గరికి రాలేదు. మీ వాళ్లే మా ఇంటికొచ్చి లక్ష్మి లక్ష్మి అని జపం చేశారు. పెళ్లి పెళ్లి అని తపస్సు చేశారు తెలుసా? అవును, మరి తమరు మైసూర్ మహారాణి అని. మైసూరు మహారాణినో మిర్జాపూర్ యువరాణినో మీ వాళ్ళు పట్టుబడితేనే మేమిక్కడ దాకా వచ్చాం. మిడిల్ క్లాస్ అయినా మిడిసిపాటుకేం తక్కువ లేదు. ఆస్తి గ్రాముల్లో ఉన్నా పొగరు మాత్రం టన్నుల్లో ఉంది. ఇదిగో మర్యాదగా మాట్లాడండి. హన్సిక, ఇలాంటి వాళ్లతో మనకి మాట్లాడండి. పద. అన్నయ్య, ఏంటిది ఇలాంటి డ్రెస్లో నువ్వు? లక్ష్మి అంత ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చినప్పుడు మరి లక్ష్మిని మ్యాచ్ చేయాలి కదరా. అందుకే ఇలా రెడీ అయ్యి వచ్చాను. ఓహో, ఈడు జోడు అనే పదానికి విజువల్గా చూపిద్దాం అనుకుంటున్నారు, అంతేగా? పెళ్ళి తర్వాత ఎలాగో మ్యాచ్ అవ్వాల్సిందే. అదేదో ఇప్పుడే ట్రై చేస్తే బాగుంటుందని. దాన్ని మ్యాచ్ అవ్వడం అనర్రా, తోడు ఉండడం అంటారు. రావి, మిత్రా, బోర్ కొడుతుంది. ఎంతసేపనిలా? కమాన్, సరదాగా డాన్స్ చేద్దాం. ష్యూర్. లక్ష్మి, లెట్స్ డాన్స్. వద్దండి, నాకు డాన్స్ రాదు. డోంట్ వరీ, ఇదేమన్నా కాంపిటీషనా? ఫ్లోర్ మీదకి వెళ్తే అదే వస్తుంది.
డాన్స్ రాదన్నా? మరి చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. అందరికన్నా ముందు నాకు బర్త్డే విషెస్ చెప్పావు. మరి గిఫ్ట్ ఏది? గిఫ్ట్ మీలాంటి పెద్దవాళ్ళకి నేనేమివ్వగలనండి, అందుకే ఏమీ తీసుకురాలేదు. మీ దగ్గర ప్రతిదీ ఉంటుంది కదా. అయితే నా దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నదే నాకివ్వు. అదిస్తే బర్త్డే గిఫ్ట్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఏంటది? ఏం అడిగినా ఇస్తావా? ఏం కావాలో చెప్పండి. ఏం అడిగినా ఇస్తావా? అయితే ముద్దివ్వు. నాకు ఒక ముద్దు కావాలి. పట్నం అబ్బాయిల్ని అస్సలు నమ్మకూడదు, వాళ్ళు చాలా ప్రమాదకరం. ఏంటి ఆలోచిస్తున్నావు? ముద్దిస్తావా? పిన్ని, నీతో మాట్లాడాలి. ఒక్కసారి అలా పక్కకు వస్తావా? ఇప్పుడు కూడా సంబంధం ఓకే అని చెప్పాక ఆ అబ్బాయి మంచివాడు కాదు అని తెలిసింది కాబట్టి పెళ్లి ఆగిపోతే అది మనకి, ముఖ్యంగా నీకు ఎంత అప్రతిష్ట. అందుకే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని ఈ సంబంధం ఓకే కాకముందే తప్పుకోవడం మంచిది. లక్ష్మి, వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళు వద్దు, వాళ్ళ సంబంధం వద్దు. అసలే నీ జీవితంతో నీ చెల్లెలి జీవితం కూడా ముడిపడుంది. జాహ్నవి భవిష్యత్తు కూడా చూడాల్సింది నువ్వే కదమ్మా. ఏమంటావు తల్లి? పిన్ని, నాకేం అర్థం కావడం లేదు. కళ్ళకి కట్టినట్టు ఆ అబ్బాయి ఎలాంటి వాడో తెలిసాక కూడా ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? లక్ష్మి, నా మాట విను. ఈ సంబంధం మనకొద్దు. అర్థమవుతుందా? పిన్ని, సరే పిన్ని. సరే, మీ బాబాయ్ ఎక్కడున్నాడో చూసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అమ్మా, ఏంటి ఇంకా రావట్లేదు? నాకు మాత్రం ఏం తెలిసే. నేనైతే దానికి బానే నూరిపోశాను. ఏం జరుగుతుందో ఏంటో. అమ్మా, చూడవే, ఇద్దరు చేయి చేపట్టుకుని మరి తిరుగుతున్నారు. ఏంటి ఎలా జరిగింది? మనం అనుకున్నదొకటి అయ్యిందొకటి. బాగా కలిసిపోతున్నారు. లెక్క తప్పింది. అదంతా నాకు తెలీదమ్మా. వాళ్ళని ఎలాగైనా విడగొట్టాలి. ఏం చేయగలమే? ఏదో ఒకటి చేసి పార్టీ డిస్టర్బ్ చేయాలి. దానికి కారణం లక్ష్మీనే అని దాన్ని ఇరికించాలి. నాని, నాని, కళ్ళు తెరవు నాని. నాని, 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 కళ్ళు తెరవు నాని. నాని, నాని, ఏమైంది? నాని, ఏమైంది నాని? నీకేం కాదురా, నీకేం కాదురా. అసలు నేను డాన్స్ చేయొద్దని చెప్పాను కదా. ప్లీజ్ కళ్ళు తెరవు, ప్లీజ్. నాని కళ్ళు నాని, నాని, ఏమైందిరా?
లక్ష్మి నువ్వేం టెన్షన్ పడు, ఏం కాదు. డాక్టర్ కాల్ చేయి. అలాగే పెద్దనాన్న. నాని ప్లీజ్ నాని కళ్ళు తెరవు. నాని ఏమనిపిస్తుంది? కళ్ళు తిరుగుతున్నాయా? జాను చూసుకోవాలి కదే, నీకు వీడి గురించి తెలుసు కదా. నేను వాష్రూమ్ కి వెళ్ళొచ్చే లోపే ఇలా జరిగిందక్క. లక్ష్మి ప్లీజ్ టెన్షన్ పడకు, కళ్ళు తెరిచాడు కదా, ఏం కాదు. నాని నువ్వురా. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భాగ్యలక్ష్మి. తొందరలోనే వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ మిత్ర గారు. థ్యాంక్ యూ. 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ జరిపించబోతున్నా. జయ 2 రోజులెందుకు? రేపు దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ నిశ్చితార్థం ఏదో రేపే చేద్దాం. మా అమ్మ చెప్పింది కాబట్టి రేపే నిశ్చితార్థం. మీరంతా మళ్ళీ తప్పకుండా రావాలి. ఏంటండి ఇది? ఇప్పటికిప్పుడు నిశ్చితార్థం అంటే ఎలా? అసలే ఆడపెళ్లి వాళ్ళం, మాకెన్ని పనులుంటాయి. తర్వాత మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం చేసుకుందాంలేండి. చెప్పరేంటండి మీరు? నువ్వు చెప్పావు కదా. ఎవరు చెప్పినా ఈ ఎంగేజ్మెంట్ ఆగదు. ఆడపెళ్లివారు పనులుంటాయనే కదా మీ ప్రాబ్లం. ఆ పనులన్నీ మేమే చూసుకుంటాం. అది కాదండి. జస్ట్ రేపు మీరు మీ అమ్మాయిని తీసుకొని వస్తే చాలు, అన్నీ జరిగిపోతాయి. మా మమ్మీ చెప్పిందంటే జరిగి తీరాలి. మిత్ర కేక్ కట్ చేయనన్నా. ష్యూర్ మమ్మీ. రారా. Mom. మేమింక బయలుదేరుతామండి. చాలా రాత్రి అయింది. లక్ష్మి బయలుదేరుతామా? మంచిదండి, కానీ రేపు సరిగ్గా 5:45 ముహూర్తం. ఆ టైంకి మీరొస్తే సరిపోతుంది. ఆ టైంలో ఎంగేజ్మెంట్ జరిగితే మంచిది. సరే అలాగే.
మీరు చెప్పాక తప్పుతుందా? టైంకి వచ్చేస్తాం. కాసేపు ఉండొచ్చు కదా. అర్ధరాత్రి దాటుతుంది కదా బాబు, అర్థం చేసుకోండి. రా లక్ష్మి. వెయిటర్, దానిలో పెట్టేసి. నన్ను పిలిచే చిరుగా